సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఫ్రెండ్స్తో బాగా దెబ్బలు ఎన్నిపోట్లు నమ్మి మోసపోవడాలు బాగా జరిగాయి. నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకూడదు. చెప్పు. జరుగుతుంటాయి కదా, నీ లైఫ్ లో జరగవా? ఎందుకు ఆ బ్రో లైఫ్ లో జరగవా? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏ రిలేషన్షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా, చాలా ప్రయారిటీ ఇస్తా, చాలా ఎఫర్ట్స్ పెడతా దానికోసం. సో ఫ్రెండ్షిప్ కి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే. వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తా అనమాట. వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి, దేకను కూడా దేకను. బట్ అవును యా, అంటే ఎలా అయిపోతుంది అంటే నువ్వు ఎఫర్ట్ పెట్టే కొద్దీ, అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు, కొంతమంది ఎఫర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం. ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో, ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగ్ ఏంటి? నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. ఎందుకు వినాలనుకుంటావు? ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాను అంటే నేను చాలా లవ్ చేస్తా, మనుషుల్ని చాలా లవ్ చేస్తా. వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి. అంత ఇష్టం అనమాట నాకు మనుషులు అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను మా మమ్మీ తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. కష్టపడ్డం ఇదే. ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం, అది నాకు తెలిసేది కాదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది. సో అందుకని తెలుసుకోవాలని ఉండే, ముందు ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారు. సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. మంచి మంచి కట్టుబాట్లు. ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎవరిని వెళ్ళి స్టాక్ చేస్తావు? ఏమేమి చూస్తావు? ఏమేమి చూస్తా అంటే నా దానిలో గురించి కూడా నాకు స్టాక్ చేయాలనుకుంటే అట్లా ఏమి ఉండదు. సీక్రెట్ అకౌంట్ అలా నా దానిలో నుంచి ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ లేదా నీకు? ఫేక్ అకౌంట్ ఏం లేదు. లేదు, పబ్లిక్ ప్రొఫైల్. పబ్లిక్ అంటే ఉన్న ప్రొఫైల్ చూడడానికి బద్దకం, ఇంకా మళ్ళీ ఫేక్ అకౌంట్. ఓకే, నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన కాంప్లిమెంట్? చాలా ఉన్నాయి అబ్బా, అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్. పక్కకి వెళ్ళి ఇది ఏంటి నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అనిపించిన కాంప్లిమెంట్? అలా చాలా మంది యునో వాట్, కొంతమంది చాలా అడ్మైర్ చేస్తూ టెక్స్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో కానీ. కొంతమందికి ఎలా వాట్సాప్ నెంబర్ వెళ్తుందో తెలీదు, అవి కూడా కనుక్కుని మంచిగా అడ్మైర్ చేస్తూ చేస్తారు కామెంట్స్. సో ఎవ్రీ కాంప్లిమెంట్ ఈజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ రే. నీకు పులిహోర కలిపితే నచ్చుతుందా? పులిహోర కలిపితే నచ్చుతుందా అంటే ఇష్టమైన వాళ్ళు కలిపితే నచ్చుద్ది. అంటే అరే నాకు నచ్చారు అనుకున్న పర్సన్ పులిహోర కలిపితే బిర్యానీ కలిపినా నేను కల్పించుకుంటా. ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్ తో మారిపోవాలనుకుంటే ఏ యాక్ట్రెస్ తో మారిపోతావు? నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్ట్రెస్ కదా, నాకు నాలాగే ఉండాలని ఉంది. లైక్ ఐ డోంట్ వాంట్ టు స్వాప్ ఎనీవన్. ఓకే, స్వాప్ అవ్వను. నీకు చాలా ఇబ్బంది కలిగిన ఒక సిచ్యువేషన్? చాలా ఉన్నాయి, ఒకటి చెప్పు మంచిది. మై పాస్ట్ బ్రేకప్, నా ఫ్యామిలీ పాస్ట్, అది ఇప్పటికీ నాకు చాలా పానిక్ అటాక్స్ ఇస్తూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్ ఏంటి అని, బట్ యా నా ఫ్యామిలీ గురించి ఐ హ్యావ్ సమ్ ట్రోమాస్. ఇప్పటికీ నేను నిద్రలో లేసి ఏడుస్తాను, అరుస్తాను. ట్రోమాస్ ఉంటాయి ఎవరికి. మీకు తెలుసు కదా, నేను హ్యాపీగా ఉన్నాయి తప్ప నేను సాడ్ గా ఉంటే ఎవరికి తెలియదు నేను సాడ్ గా ఉన్నాను అనుకోడు. కామ్గా ఇంట్లో ఉంటాను, మహా అయితే ఒక 2 స్టేటస్లు పెట్టుకుంటా. ఎందుకు ఇన్స్టాలో స్టేటస్ ఏదో ఒక మోటివేషన్ పెడతా. ఎందుకు అంటే ఐ వాంట్ టు మోటివేట్ జనాలు. నువ్వు అవుతే చాలు కదా. ఇప్పుడు నాకు ఒక మంచి విషయం తెలిసింది, అది 10 మందికి చెప్పాలనుకుంటా. మేబీ 10 మందిలో ఒకళ్ళైనా ఫాలో అయితే వాళ్ళకి మంచిదే కదా. ఇప్పుడు నేను 100 సార్లు చెప్తా మేనిఫెస్ట్ చేయరా నీకు ఏమైనా కావాలంటే నిన్ను అని. ఎందుకు చెప్తాను? నా చుట్టూ ఉన్న జనాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సో మోటివేటెడ్ గా ఉండాలి. అందుకే మోటివేషన్ ఇస్తూ మోటివేట్ అవుతారా? అవుతారు. నువ్వు కాదా, మీరంతా ఉన్నారు కదా అవడానికి. ఎలాంటి అబ్బాయిలను చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వస్తుంది?
క్రష్ ఫీలింగ్. నాలాంటి అవును శివ, చెప్పాలిరా. మనమే చెప్పుకోవాలి. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు. క్రషే కదా, లవ్ కాదు కదా. క్రష్ ఫీలింగ్ అయితే మంచిగా ఉండాలి. ఏ మజ్జి అంటే హైట్ అంటే మరి 6'1", 6'2" ఉండదు. నా అంత నీ హైట్ ఎంత? 5'11". 5'9", 5'10". నీకు సరిపడా. సో ఆ హైట్ లో ఉండి అయితే కొరియన్ అయితే ఫుల్ క్రష్ ఫీలింగ్ ఉంటది. లేదు అంటే ఎక్కడ దొరికారు? ఫ్రెంచ్ గాయ్స్, ఇండియా, అబ్బాయిలా కావాలి. ఇండియాలో క్రష్ అంత ఇంటర్నేషనల్. క్రష్ అన్నప్పుడు మనం ఎవరినైనా క్రష్ ఓకే, చేసుకోవచ్చు. లవ్ ఫీలింగ్ లైక్ మైకెల్ మోరెన్ అట్లా ఉండాలి. నేను క్రష్ చేయాలంటే అబ్బాయి. లైఫ్ లవ్ లైఫ్ లవ్ లవ్ అయితే నన్ను ఒక బేబీలా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఫ్రెండ్స్ లో కానీ ఎక్కడైనా మనం మమ్మా సిట్టింగ్ చేయడం తప్ప మన ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. మనమే ఒక అందరినీ బేబీస్ లా చూసుకుంటాం. సో నన్ను కూడా బేబీలా చూసుకునే ఒక వ్యక్తిగా ఎత్తుకోగలరా? ఎత్తుకో అవసరం లేదు. లైక్ అంటే ఐ మిస్ మై ఫాదర్ కదా, సో ఆ మిస్ ఫీలింగ్ లేకుండా ఫాదర్ లా ప్రొటెక్ట్ చేయాలి, లవర్ లా మంచిగా ప్యాంపర్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. ప్యాంపరింగ్ ఇష్టం అబ్బా నాకు, ఎందుకంటే అది లేదు కాబట్టి లైఫ్ లో. మమ్మీ తమ్ముడు దగ్గర నుంచి ఉంటది. చేస్తా వచ్చి ప్యాంపర్ ఏంటి చేస్తా వచ్చి ప్యాంపర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లవ్ ని బిలీవ్ చేస్తావా? ఫ్రెండ్స్ ప్యాంపరింగ్ అంటే ఫ్రెండ్స్ ప్యాంపరింగ్ కూడా మీరు కూడా చేయాలి. 24 గంటలు నేనే మిమ్మల్ని చేస్తే కాదు. లవ్ ని బిలీవ్ చేస్తావా? వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేస్తావా? ఐ బిలీవ్ ఇన్ లవ్. ఓ వావ్. వేస్ట్ ఆఫ్ టైం మనుషులు అంతే, లవ్ కాదు. అది చాలా పవిత్రమైనది. ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో చీట్ చేసావా? చీట్ చేసి దొరికిపోయావా? బాగా చదువుకునేదాన్రా నేను. అబ్బో, ఎంత చదువుమా? బీసీఏ డిస్క్. చదువుకున్నానంటే అంటే మేబీ నాకు చదువుకునే స్కోప్ ఉంటే చదువుకునేదాన్ని, బట్ టాప్ 3 లోనే ఉండేదాన్ని ఎప్పుడు. ఎక్స్ ని ఇప్పుడు కలిస్తే ఏం అంటావు? ఏమన్నాను? నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏమి ఉండదు, నేను పట్టించుకోను. బేసిక్గా మై రివెంజ్ ఇస్ లైక్ దట్. అంటే ఇప్పటికీ నేను ఎక్స్ కానీ లైక్ నేను ఎవరితో మాట్లాడకపోయినా వాళ్ళు బెస్ట్ ఉండాలని కోరుకుంటా కానీ ఏమన్నాను. ఐ స్మైల్ అండ్ ఐల్ గో. కానీ మాట్లాడా, గట్టిగా హర్ట్ చేస్తే మాట్లాడా, అంతే. నేను ఏం అనుకోను వాళ్ళకి ఇలా జరగాలి, నెగిటివ్ జరగాలి అట్లా ఏమనుకోను. ఈవెన్ ఏదన్నా మంచిది జరుగుతుంది దానికి నేను ఒక లింక్ అయ్యానంటే అది కూడా చేస్తా కానీ వాళ్ళతో మాట్లాడా. ఇండస్ట్రీలోకి వచ్చాక ఏం నేర్చుకున్నావు? నీకు ఏం అర్థమైంది? ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? చాలా నేర్చుకున్నా. లైక్ నేను ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకున్నా, స్ట్రాంగ్ అవ్వడం నేర్చుకున్నా సెన్సిటివ్ నుంచి. అండ్ మనుషులు ఎలా ఉంటారు అనేది నేర్చుకున్నా ఇండస్ట్రీకి వచ్చాకే. మన ముందు ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారని. ఇప్పటికీ అంత నేర్చుకున్నా సరే బెబ్బేనే కానీ. నీకు బాగా తగిలినట్టున్నాయి కదా, వెనక ఎలా ఉంటారు, ముందు ఎలా ఉంటారు. ఫైనల్గా ఆడియన్స్కి, మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టు. కీప్ సపోర్టింగ్ మీ. అండ్ అంటే కొంచెం బ్రేక్ ఇచ్చేలా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఐశ్వర్య ఉల్లింగల అని ఉంటుంది. అండ్ యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఐషు ముచ్చట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరీ మీడియా అండ్ ప్లీజ్ ఫాలో యాంకర్ శివ. భయం వేసింది కదా నీకు, ఎక్కడ నీ ఛానల్ మర్చిపోతారా? మనం వస్తే అట్లానే ఉంటుంది. సో యా, మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాను. చెప్పు, సపోర్ట్ చేయమని. యూట్యూబ్ నెక్స్ట్ అదే నాది, అదే గండికి ఇస్తున్నాను. అదే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యా, హౌస్ డీటెయిల్స్ కూడా గృహప్రవేశం వీడియో ఉంది. నేను హోమ్ టూర్ వచ్చి చేస్తాను ఐశ్వర్యది త్వరలో. ఇంకా నా ఛానల్ ఏం చెయ్యొద్దు, అన్ని నువ్వే చేసుకో. ఇప్పుడు వరకు నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం ఎంత మందికి ఇవ్వకుండా వదిలేసాను తెలుసు, అది నీకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. యా, బట్ ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు, మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఐషు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి బ్రేక్ రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐషు ముచ్చట్లు. బ్రేక్ వస్తే మళ్ళీ ఇలానే శివ ఇంటర్వ్యూలో కూర్చుని చాలా ముచ్చట్లు చెప్తాం. మంచి మంచి ప్రాజెక్ట్స్తో మంచి బిజీగా ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సియా.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.